చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా సంతకం చేస్తాడో ఆ తర్వాత ఎప్పుడు కూడా రాయలసీమకి ద్రోహం చేయటమే తప్ప ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు లేవు. ఈసారి కూడా మీరు చూడండి, రాయలసీమ గడ్డ మీద పుట్టి, రాయలసీమ గాలి పీల్చి, రాయలసీమ నీళ్లు తాగి, రాయలసీమ రైతులు పండించిన బియ్యాన్ని తిని ఈరోజు వాళ్ళకే అన్యాయం చేయడానికి ఇంక మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలు పరుగులు తీసేదానికి రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఈ రాయలసీమలో కరువు అనేది ఉండకూడదు, వలసలు అనేది ఉండకూడదు రైతులు అని చెప్పి దాదాపుగా 87% వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ పూర్తి చేస్తే ఈరోజు రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు. అది ఎప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు, నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి దీన్ని ఆపించాను అన్నాడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నిన్ను మాట్లాడి ఆపించాడు అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా నువ్వు దాన్ని కట్టడం చేత కాదా, చేతగాని దద్దమవా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో మీకు తెలుసు ఓటు నోటు కేసులో ఇదే రేవంత్ రెడ్డితో కలిసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని మనకి లేకుండా రాత్రికి రాత్రి దొంగలాగా వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈరోజు తమ ఆస్తులు, తమ హెరిటేజు ఇవన్నీ కాపాడుకోవడం కోసం మళ్ళీ అదే రేవంత్ రెడ్డితో ఏ విధంగా చీకట్లో మాటలు కలుపుకొని ఈరోజు ప్రాజెక్ట్స్ని ఆపేశారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను, నిన్ను ఈసారి హయ్యెస్ట్ సీట్లు రాయలసీమలో నీకు వచ్చాయి, సో దానికి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఈ విధంగా ఈ ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమ రైతులకి ద్రోహం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. ఈ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితేనే 4 జిల్లాలు ఏవైతే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాతో పాటు మన నెల్లూరుకి కూడా సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తాయని తెలిసి కూడా ఈరోజు ఆయన ఆపేశాడు అంటే దానికి కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాలి.